నిద్ర పట్టట్లేదా ఎవరికి? కామన్ మ్యాన్ ఎంట్రీ అని చెప్పినప్పటి నుంచి అరే నేను కూడా వీడియో అప్లోడ్ చేయాలి, నేను కూడా సెలెక్ట్ అయిపోతాను, అసలు ఇంతకు వీడియో ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అందరి మైండ్స్ లలో ఇదొకటి తిరుగుతా ఉంది. ఎప్పుడైతే మనకు బిగ్ బాస్ ఈ ప్రోమో అయితే రిలీజ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా నిద్ర లేకుండా ఉందన్నమాట ప్రతి ఒక్కరికి. సో ఈ వీడియోలో అయితే నేను అసలు ప్రాసెస్ ఏంటి, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకునేంత వరకు, మనం బిగ్ బాస్ కి వెళ్లేంత వరకు ప్రాసెస్ ఏముంది అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో కూడా చూడండి. సో సింపుల్ గానే ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట. www.bbnine.geostar.com లో మీరు రిజిస్టర్ అయ్యి మీ నేమ్, మీ ఫోన్ నెంబర్, అక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ అయితే ఇచ్చి మనం వీడియో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 18+ వాళ్ళకి మాత్రమే అన్నమాట ఈ ఛాన్స్. 18 కంటే బిలో ఎవరైతే ఉన్నారో 18 years బిలో వాళ్ళు ఈ ప్రాసెస్ కి, ఈ బిగ్ బాస్ ఛాన్స్ కి అర్హులైతే కాదనమాట. సో చాలా ప్రాసెస్ అయితే ఇవ్వటం జరిగింది. కండిషన్స్ ఎక్కువగా పెట్టారనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 18+ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి 3 minutes వీడియో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటది అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు చెప్పడం జరిగింది కదా. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఆ 3 minutes వీడియోలో మీ టాలెంట్ ని చూపించుకోండి అని చెప్పేసి. ఇక్కడ ఇది చాలా 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 ఇంపార్టెంట్. మనం వీడియో ఏం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది కాబట్టి ఎన్నో లక్షల వీడియోస్ వాళ్ళకు వెళ్ళటం జరుగుతుంది. వాళ్ళల్లో నుంచి మనల్ని సెలెక్ట్ చేయాలి అంటే మన వీడియో ది బెస్ట్ ఉండాలన్నమాట. వీడియోలో సార్ ప్లీజ్ సార్ ఛాన్స్ ఇవ్వండి, నేను బిగ్ బాస్ కి వెళ్తాను సార్, నేను వచ్చి నేనేంటో నిరూపించుకుంటాను సార్, ఇదంతా కాదు, ఇలా చెప్పకూడదు అనమాట. సో మనకి 3 minutes అంటే చాలా మంచి టైం అనమాట. 1 minute మన గురించి చెప్పుకోవచ్చు, నెక్స్ట్ ఇంకో మినిట్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెప్పుకోవచ్చు, ఇంకో మినిట్ మన టాలెంట్ ఏంటి అనేది కూడా చూపించుకోవచ్చు. కాబట్టి ఈ 3 minutes టైం ఏదైతే ఉందో దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండేలాగా చూసుకోండి. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చెప్తున్నాము, ఆ చెప్పే వే ఎలా ఉంది అనేది వాళ్ళకు నీట్ గా అర్థమైపోతుంది అనమాట. మన పర్సనాలిటీ ఏంటి, మన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, అండ్ అలాగే మన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే మనం ముందే షూట్ చేసుకుని వాళ్ళకి పంపిస్తాం కాబట్టి 1-2 టేక్స్ తీసుకొని మంచి వీడియో అనేది వాళ్ళకు పంపడం మీరు చేయాలి. ఇప్పుడు టేక్స్ తీసుకునే చేస్తాం. ఒకటే టేక్ అంటే ఎవరికి కూడా ప్రాపర్ గా రాదు కాబట్టి కొంచెం టేక్స్ తీసుకొని మీరు వీడియోని ప్రాపర్ గా షూట్ చేసి పంపించండి. ఇంకోటి ఇక్కడ మీకు లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, నా లైఫ్ లో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, సో బిగ్ బాస్ ద్వారా నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను, అసలు మీకు బిగ్ బాస్ అంటే ఎందుకు ఇష్టం, మీరు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఇలా కంప్లీట్ గా 3 minutes లోపే మీరు వీడియో చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ 50 MB తో మీరు వీడియో అప్లోడ్ చేయాల్సి ఉంటది. వీడియో క్వాలిటీ కూడా బాగుండేలాగా చూసుకోండి. సో వీడియోలో ఏం చెప్పాలి ఏంటి అనేది 1-2 సార్లు మీరు మొత్తం ప్రిపేర్ అయ్యి వీడియో అయితే షూట్ చేసుకోండి. ఎప్పటి వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంది, ఈ వీడియో అప్లోడ్ చేసే టైం ఎంత వరకు ఇచ్చారు అంటే మనం July 8th వరకు ఇచ్చారనమాట. July 8 వరకు మనం వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఒక వీడియో ఒకసారి అప్లోడ్ చేసి వదిలేయాలన్నమాట. ఆ వీడియో బాగా రాలేదు, నేను మళ్ళీ చేస్తాను అనుకుంటే అది బిగ్ బాస్ వాళ్ళు తీసుకోము, రిజెక్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి మాత్రమే మనకు ఛాన్స్ ఉంటది మన వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు ఈ ప్రాసెస్ పెట్టారు అంటే బీబీ అగ్ని పరీక్ష షో కోసం అనమాట. సో ఇప్పుడు ఒకవేళ వీడియో పంపిస్తే డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోయి మనం బిగ్ బాస్ కి వెళ్తామా అంటే లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం పంపించిన వీడియోని వాళ్ళు ఎక్కడైనా పోస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. సోషల్ మీడియాలో కావచ్చు, లేకుంటే వాళ్ళు టీవీలో కూడా మేము పోస్ట్ చేస్తాము అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. మన వీడియో వాళ్ళు పోస్ట్ చేసే రైట్ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి. సో అది కూడా మెన్షన్ చేయటం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెల్ 2 అనమాట. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనం వీడియో అప్లోడ్ చేసేంత వరకు ఉంటది. అప్లోడ్ చేసిన తర్వాత మనకి సెకండ్ రౌండ్ ఏముంటదంటే జూమ్ ఇంటర్వ్యూస్ అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు వీడియోలో టెక్స్ట్ తీసుకొని మనం వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జూమ్ ఇంటర్వ్యూస్ మనం ఎలా మాట్లాడుతున్నాం ఏంటి అనేది అక్కడ వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూస్ అంటే చదువుకు సంబంధించినది ఏది ఉండదు. ఓన్లీ బిగ్ బాస్ షో ఎవరైతే రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉంటది. ఒక నామినేషన్స్ టైంలో మనం ఎలా మాట్లాడగలుగుతాం, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఎలా పర్ఫామ్ చేయగలుగుతాము, ఒక మైండ్స్ ఇప్పుడు ఏదైనా థింకింగ్ కి సంబంధించిన టాస్క్ ఇచ్చినప్పుడు మనం ఎలా మాట్లాడతాం, ఎలా థింక్ చేస్తాం, ఇలా ఏంటి మనం ఎలా మాట్లాడుతున్నాం, అసలు
మాట్లాడగలుగుతామా లేదా, అసలు మన మైండ్ సెట్ ఏంది, మనం ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా అనేది ఈ సెకండ్ రౌండ్ లో మనం వాళ్ళకి తెలుస్తామన్నమాట. కాబట్టి జూమ్ ఇంటర్వ్యూస్ లో సెకండ్ రౌండ్ అనేది జరపటం జరుగుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 100 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారనమాట. ఈ ఓవరాల్ గా ఇన్ని లక్షల వీడియోస్ వాళ్ళకి వెళ్ళటం జరుగుతుంది కదా, వీళ్ళలో నుంచి ఎంత మందిని సెలెక్ట్ చేస్తారంటే 200 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తామని చెప్పేసి బిగ్ బి వాళ్ళు చెప్పడం జరిగింది. 200 మెంబర్స్ 200 మెంబర్స్ కంటే తక్కువ సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెకండ్ రౌండ్ లో ఈ ఇంటర్వ్యూస్ తర్వాత థర్డ్ రౌండ్ కి వాళ్ళు 100 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసి ఇక్కడ థర్డ్ రౌండ్ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్స్ అన్నమాట. దీనికోసం మనం హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ వాళ్ళు లొకేషన్ చెప్తారు. సో అక్కడికి మనం వెళ్లాల్సి ఉంటది. వెళ్ళిన తర్వాత గ్రూప్ డిస్కషన్. సో అక్కడ ఇప్పుడు చాలా మందే ఉంటారు. ఆ గ్రూప్ డిస్కషన్స్ లో మనం ఎంత చురుగ్గా పాల్గొంటున్నాము, మనం ఎంతవరకు మన వాయిస్ అనేది రైజ్ చేయగలుగుతున్నాము, ఒకటి ఏదైనా టాస్క్ కానీ ఒక సిచ్యువేషన్ కానీ వాళ్ళు చెప్పటం జరుగుతుంది. ఆ టాస్క్ లో మనము సైలెంట్ గా ఉంటున్నామా, మనం ఏదైనా వాయిస్ రైజ్ చేసి మన పాయింట్స్ గట్టిగా పెడుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకోసమే గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు లైక్ మీరు బిగ్ బాస్ లో చూసినట్లయితే ఎన్నో టాస్క్లు ఇచ్చింటారు. సో ఈ గ్రూప్ వర్సెస్ ఈ గ్రూప్, కొన్ని టీమ్స్ చేస్తారు కదా, 5 మెంబర్స్ టీమ్ లాగా. అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా ఓడించాలి అని చెప్పేసి మాట్లాడుకోవడం, ఒక ప్లాన్ అనేది, అక్కడ మన థింకింగ్ ఎబిలిటీ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇందుకోసమే అక్కడ గ్రూప్ డిస్కషన్స్ పెట్టడం జరిగింది. సో థర్డ్ రౌండ్ వచ్చేసి ఇది, మనం ఎలా థింక్ చేస్తున్నాం, ఎలా ఉండబోతున్నాం, ఇంకోటి పక్క వాళ్ళ గురించి ఎలా థింక్ చేస్తాం, ఇంకోటి 10 మందిలో ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం, ఇదనేది థర్డ్ రౌండ్ లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మెంబర్స్ ని పార్టిసిపెంట్స్ లాగా సెలెక్ట్ చేస్తారనమాట. సో చూడండి, షార్ట్ లిస్ట్ అవుతా వస్తారనమాట. 200 మెంబర్స్ ని బిగ్ బాస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ జూమ్ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 100 మెంబర్స్ ని తీస్తారు. ఆ 100 మెంబర్స్ నుంచి మళ్ళీ ఒక 40 మెంబర్స్ ని పార్టిసిపెంట్స్ లాగా సెలెక్ట్ చేస్తూ ఇలా షార్ట్ లిస్ట్ చేస్తూ వస్తారనమాట. సో ఇక్కడ మనకి టాస్క్లు పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ టాప్ 5 కంటెస్టెంట్స్ ని లాస్ట్ కి లెవెల్ 5 లో తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఈ లెవెల్ 5 లో ఇక్కడ ఏంటి అంటే త్రూ ఆడియన్స్ ద్వారా ఓటింగ్ వేపిస్తారనమాట వీళ్ళకి. అండ్ అలాగే లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి వాళ్ళ ద్వారా వీళ్ళతో టాస్కులు కానీ ఏవైనా చేపించవచ్చు అనమాట. సో ఇప్పుడు పుషప్స్ చేయమను, లేకుంటే పలానా టాస్క్ అడు, లేకుంటే నీ ఫ్యామిలీ గురించి చెప్పను, నీ గురించి చెప్పను, లేకుంటే నీ లైఫ్ లో పడ్డ కష్టాలు ఏంటి, ఇది కూడా వాళ్ళ ద్వారా ఎవాల్యుయేట్ చేయండి అని చెప్పేసి కూడా ఇది కూడా మెన్షన్ చేశారనమాట యాక్చువల్ గా. సో వాళ్ళు వచ్చి కూడా మనల్ని ఇలా చేయండి అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. సో వీటన్నిటికీ రెడీ అవ్వాలన్నమాట. వన్స్ మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారంటే నేను ఇవన్నీ చేయగలుగుతానా లేదా అనేది మీరు ఒకసారి మైండ్ లో పెట్టుకొని మీరు వీడియో అయితే అప్లోడ్ చేయండి. సో ఇలా ఫైనలిస్ట్ చేస్తూ షార్ట్ లిస్ట్ చేస్తూ లాస్ట్ కి ఒక టాప్ 5 కంటెస్టెంట్స్ ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ ని కూడా మళ్ళీ మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మన ద్వారా వాళ్ళకి ఓటింగ్ చేస్తారనమాట. ఎవరికైతే ఓటింగ్ బాగా వస్తుందో అప్పుడు ఒక 2 to 3 లేకుంటే 4-5 కంటెస్టెంట్స్ ని మెయిన్ బిగ్ బాస్ కి పంపించడం జరుగుతుంది అనమాట. ఈ అగ్ని పరీక్ష షో ఏదైతే ఉందో అది మనకి 10 ఎపిసోడ్స్ లాగా హాట్‌స్టార్ లో కూడా ప్లే అవ్వటం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇలా మనకి 5 లెవెల్స్ అయితే ఉండటం జరుగుతుంది. వీటన్నిటిని దాటి ఎవరైతే ఎక్కువ ఓటింగ్ తో సెలెక్ట్ అవుతారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఓటింగ్ ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ కదా, కామన్ మ్యాన్ అంటే ఎవరికీ తెలియదు. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా వస్తారు హౌస్ లోకి, వాళ్ళకి ఓటింగ్ ఏమో ఓ రేంజ్ లో ఉంటది. ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ కి ఎవరు ఓటేస్తారు? ఇక్కడ కామన్ మ్యాన్ ని తీసుకోండి, కామన్ మ్యాన్ వస్తే బిగ్ బాస్ లో చూడాలని ఉంది అని చెప్పేసి అందరూ చెప్తారు. బట్ ఓటేస్తారా అంటే వెయ్యరు. ఇది ఫ్యాక్ట్ అనమాట. వెయ్యరు. ఏం చేస్తారు? ఎందుకు వేస్తారు? మాకు నిఖిల్ అంటే ఇష్టం, లేకుంటే కావ్య అంటే ఇష్టం అని చెప్పేసి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకే ఓటేస్తా ఉంటారు. కాబట్టి ఈ కామన్ మ్యాన్ కి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి లెవెల్ 5 లో ఓటింగ్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇది ఎందుకు పెట్టారంటే ఆడియన్స్ కి ఈ కామన్ మ్యాన్ ని దగ్గర చేయడానికి ఈ ఓటింగ్ పెట్టడం జరిగింది అనమాట. ఇది ఒక రకంగా అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అది ఒకవేళ ఎక్కువగా దగ్గరగా చేశారనుకోండి అది కొంచెము ఓవర్ అడ్వాంటేజ్ కూడా అవుతుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా ప్రాసెస్. 18+ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ వీడియో
అప్లోడ్ చేయండి. ఒక్క వీడియో పోయేదేముంది, ఎంతో మనం టైం వేస్ట్ చేసుకుంటా ఉంటాము. సో నాలో ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, ఏమంటాము మెంటల్లీ కూడా నేను స్ట్రాంగ్ అనుకునే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. ఒకవేళ మనకి నిజంగా ఛాన్స్ వస్తాయి, మన జీవితమే మారిపోతుంది కదా. సో కాబట్టి ట్రై చేయండి, ఇది ప్రాసెస్ ఉంటది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.